రామాపురం అనే ఊరిలో కాంతమ్మ, సువర్ణ అనే అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. సువర్ణ చాలా తింగరిది, అత్తగారు చాలా పిసినారిది. ఇక వీళ్ళిద్దరి కథ ఎలా ఉండబోతుందో చూసేద్దాం రండి. ఏమే సువర్ణ, మా తమ్ముడు ఇంటికి వచ్చాడు కదే, ఏడి ఎక్కడా కనిపించడం లేదు? వచ్చారత్తయ్య. నేనే బయటికి వెళ్ళిపోమని పంపించాను. ఎందుకంటే మీరు ముక్కు మొహం తెలియని వాళ్ళెవరిని లోపలికి రానివ్వద్దని చెప్పారు కదా. కానీ మీ తమ్ముడేమో ముఖానికి మాస్క్ వేసుకొని వచ్చారు. మరి నేను మీ మాట వినాలి కదా, లేకపోతే తింగరి అంటారు. అందుకే బయటకు పంపించాను. ఇలా కోడలి తింగరి చేష్టలతో కాంతమ్మ చాలా విసిగిపోతూ ఉంటుంది. ఒకరోజు కోడలు బయట నుంచొని బకెట్ నిండా పాలని అంతే చూస్తూ నిలబడుతుంది. ఇంతలో అత్తగారు అక్కడికి వస్తుంది. ఏంటి సువర్ణ, ఏంటిది? బకెట్ నిండా పాలున్నాయేంటి? ఇన్ని పాలు ఎవరిచ్చారు, ఎందుకు అని అడుగుతుంది. దానికి కోడలు ఇలా సమాధానం చెప్తుంది. ఎవరిచ్చారేంటి అత్తయ్య, నేనే కొన్నాను. మీరు నన్ను తింగరి తింగరి అని అంటుంటారు కదా, అందుకే. చూడండి, ఇంకా ఒక నెల రోజుల వరకు పాల కోసం మనం షాపుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని అంటుంది. అత్తగారు నోరెళ్ళబెడుతుంది. ఒకరోజు కోడలు సువర్ణ దగ్గరికి పక్కింటి కమల వస్తుంది. ఇరుగు పొరుగు ఇళ్లలో అన్ని వస్తువులు తీసుకునే అలవాటు ఉన్న కమల అత్తగారు లేని సమయం చూసి కోడలు సువర్ణ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది. అమ్మ సువర్ణ, 1 కేజీ బియ్యం ఇమ్మమ్మ, రేపు ఇస్తాను అంటుంది. దానికి సువర్ణ, అమ్మో 1 కేజీ బియ్యం ఇస్తే మళ్ళీ అవి అయిపోయిన వెంటనే రేపు మళ్ళీ మన ఇంటికే వస్తుంది. అత్తగారు ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానివ్వద్దన్నారు అని చెప్పేసి మొత్తం ఇంట్లో ఉన్న బియ్యం అన్నీ కమలకిచ్చి పంపించేస్తుంది. చాలా రోజుల తర్వాత కాంతమ్మ స్నేహితురాలు కాంతమ్మని చూడడానికి వస్తుంది. ఏమే, నీ కోడల్ని అడిగితే నువ్వు పోయావని చెప్పింది. ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు దుక్కలాగా బాగానే ఉన్నావు. ఏదో పాత స్నేహితురాలివి, చూసి చాలా రోజులు అవుతుందని చూడడానికి వస్తే మరి ఇంతలా పరాచకాలు ఆడతారా నాతో? నీకు అసలు బుద్ధి ఉందా? నీ కోడలతో అలా చెప్పించావు అని తిడుతుంది. అవునా, అలా చెప్పిందా? ఏం చెప్పమంటావే? నా కోడలు ఒక తింగరది. దాని తింగర చేష్టలతో, దాని తింగర మాటలతో నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో నీకు ఎలా చెప్పాలి? దాని కళ్ళ ముందే డాబా మీద ఒడియాలు అరపెట్టడానికి పోయాను. బహుశా అందుకే పైకి పోయిందని చెప్పినట్టుంది. దాని తింగర చేష్టలు అదీను. ఏమి సువర్ణ, ఇలారా. నా స్నేహితురాలికేమో నేను పైకి పోయానని చెప్పావు. ఉదయం అబ్బాయికి క్యారేజ్ కట్టమని చెప్పాను. క్యారేజ్ కట్టావు, కానీ అందులో భోజనం పెట్టావా? ఏంటే నువ్వు నీ తింగర చేష్టలోను? వాడు ఆఫీస్కి వెళ్ళాడే, సమయానికి చేతిలో డబ్బులున్నాయో లేవో. పాపం వాడు ఏం తిన్నాడో ఫోన్ చేసి చెప్పి ఏడుస్తున్నాడు బిడ్డ. అదేంటి అత్తయ్య, మీరు క్యారేజీ కట్టమని చెప్పారు, అందుకే నేను క్యారేజీని తాడుతో కట్టాను. అంతేకాని అందులో భోజనం పెట్టి, రైస్ పెట్టి, కర్రీ పెట్టి కట్టమని చెప్తే అలాగే కట్టేదాన్ని కదా. మీరు చెప్పింది చేసినా కూడా అత్తయ్య ఎందుకు ఇలా తిడుతున్నారు? ఇలా తింగరి కోడలి తింగర చేష్టలతో కాంతమ్మ ఎలాగోలా రోజులు గడుపుతూ ఉంటుంది. ఒకరోజు కాంతమ్మ బయట పనిచేస్తూ ఉండగా ఒక దొంగ కాంతమ్మ ఇంటికి వస్తాడు. అయ్యో దొంగగారు, మా ఇంటికి ఎందుకు వచ్చారు మీరు? నన్నేం చేయకండి, మేము చాలా బీదవాళ్ళం. మా ఇంట్లో డబ్బు, నగలు అలాంటివి ఏమీ లేవు. నేను వేసుకున్నది కూడా రోల్డ్ గోల్డ్ బంగారం. నేను చెప్పేది నిజమండి, నమ్మండి అంటుంది. అప్పుడు దొంగ, ఏయ్ ఆపు నీ అబద్ధాలు. నాకు మీ కోడలు అన్ని విషయాలు చెప్పింది. మీ ఇంట్లో డబ్బు ఎక్కడ ఉంటుందో, నగలు ఏ బీరువాలో ఉంటాయో, ఆ బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయో అన్నీ మీ కోడలు నాకు చెప్పింది. నువ్వు నా ముందు ఏం నటించనవసరం లేదు, మర్యాదగా అడ్డు తప్పుకో. దొంగ మాటలకి కాంతమ్మ
బిక్కమొహం వేసుకొని అంతే చూస్తూ ఉంటుంది. దొంగ ఇంట్లో బంగారం అంతా సర్దుకొని వెళ్ళిపోతాడు. ఇక కాంతమ్మ కోడల్ని ఇలా అడగటం మొదలు పెడుతుంది. ఏమే నీ దుంప తెగ, నీకేం పోయే కాలం వచ్చింది? బంగారం అక్కడుంది ఇక్కడుంది అని చెప్పేసి దొంగవాడికి అలా చెప్పావు. అప్పుడు కోడలి సువర్ణ ఇలా సమాధానం చెప్తుంది. మీరే కదా అత్తయ్య మన ఇంటికి ఎవరొచ్చినా మన ఇంట్లో మనిషిలాగా చూసుకోవాలని చెప్పారు. అందుకే తను కూడా మన ఇంట్లో మనిషి అని ఇంట్లో విషయాలన్నీ చెప్పాను.